హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్ 2 జాబ్స్ కోసం, అలాగే మండల్ లెవెల్ ఆఫీసర్ 37 జాబ్స్ కోసం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ పంచాయతీల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. మండల్ లెవెల్ ఆఫీసర్కి 25,000 రూపాయల పర్ మంత్ శాలరీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి 35,000 రూపాయల పర్ మంత్ శాలరీ ఉంటుంది. మన దగ్గరలో ఉన్నటువంటి మండల్ లెవెల్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జాబ్స్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, స్వర్ణ పంచాయతీల నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్లో 2 రకాల జాబ్స్ ఉన్నాయి. ఒకటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 2 జాబ్స్ ఉన్నాయి. రెండవది బ్లాక్ కోఆర్డినేటర్. ఈ బ్లాక్ కోఆర్డినేటర్ని మండల్ లెవెల్ కోఆర్డినేటర్ అని కూడా పిలవవచ్చు. మొత్తం 37 బ్లాక్ కోఆర్డినేటర్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి జనరల్ మరియు బీసీకి సంబంధించిన వాళ్ళైతే 35 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాల ఏజ్ ఉంటే కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బ్లాక్ కోఆర్డినేటర్ జాబ్స్కి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 35, ఎస్సీ ఎస్టీకి అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మనకి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది ఇచ్చారు. దీన్ని ఫిలప్ చేసి మనం పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు, మనం మెయిల్ చేయాలి. ఓకేనా? మనం దీన్ని ఫోన్లో ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని దాన్ని ఒక మెయిల్ అడ్రస్ అనేది నేను మీకు చెప్తాను. సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఇది. ఓకేనా? పోస్ట్ ద్వారా పంపిస్తే ఏమవుతుంది, మనకి టైంకి రీచ్ అవ్వవు లేదా మధ్యలో డిలే అవుతాయి. ఇవంతా ప్రాసెస్లు ఉంటాయి మనం బై పోస్ట్ ద్వారా అయితే. వీళ్ళు మెయిల్ పంపించమన్నారు కాబట్టి మన యొక్క అప్లికేషన్ అనేది చాలా ఈజీగా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అందరికీ కూడా రిప్లై అనేది వస్తుంది మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. ఓకేనా? సో క్లియర్గా దీనికి సంబంధించిన వివరాలు చెప్తాను. ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మనం పంపించాలి అనేది ఫస్ట్ నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ నేను పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో మనకి 7వ పేజీలో కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. సో దీన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద పొజిషన్ అప్లైడ్ అంటే ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి డిస్ట్రిక్ట్ పెసా కోఆర్డినేటర్, రెండోది బ్లాక్ కోఆర్డినేటర్. మీరు ఈ రెండిట్లో ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు రాయండి. నెక్స్ట్ అప్లైడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అవంతా కూడా మీకు తెలిసినవే. మీ యొక్క పూర్తి పేరు ఇక్కడ రాయండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే పేరు ఉంటుందో అదే రాయండి. వేరేది రాస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ యొక్క పేరు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ అనేది నెంబర్లు ఇక్కడ వేయండి. ఆ తర్వాత వర్డ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1 అనుకోండి, జనవరి 1, 2000 అనుకోండి. సో దాన్ని వర్డ్స్లో రాయాలి. జనవరి 1, 2000 అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ జెండర్ మేలా ఫీమేలా అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఫాదర్ లేదా స్పౌజ్ నేమ్ అనేది ఇక్కడ రాయండి. ఒకవేళ మీకు పెళ్ళి అయింటే మీ భర్త పేరు రాసుకోండి, పెళ్ళి కాలేదంటే ఫాదర్ నేమ్ అనేది రాసుకోండి. ఇక ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో మీరు ఓన్లీ మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయిలింగ్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయండి. విత్ పిన్ కోడ్ అనేది ఇక్కడ వేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ వేయండి. ఇక్కడ ఎస్టీడీ కోడ్ అనేది కదా, అది మీకు తెలిస్తే రాయండి, లేకపోతే ఇక్కడ ఒక స్ట్రైక్ పెట్టి వదిలేయండి. ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా రాయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు పెళ్ళి అయిందా లేదా అంటున్నారు.
మీకు పెళ్ళి అయింటే ఎస్ అని లేకపోతే నో అని రాయండి. నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. స్టేట్ అండ్ డిస్టిక్ ఆఫ్ డొమిసైల్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కదా అందరూ. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని రాసి ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు మీరు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, పర్సన్ విత్ డిజేబిలిటీనా, జనరలా ఏంటి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ ఎంప్లాయర్, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి వివరాలు రాయాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, మీకు పర్సంటేజ్ ఎంత, అందులో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, ఇంటర్మీడియట్ కూడా సేమ్, అలాగే డిగ్రీ, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, పొజిషన్ ఏం చేశారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశారు, శాలరీ ఎంత డ్రా చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇంకా టీచింగ్ కానీ లేదా ట్రైనింగ్ కానీ రీసెర్చ్ కానీ ఎగ్జిక్యూషన్లో వాటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే వాటిని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పబ్లికేషన్స్ ఏమైనా చేస్తుంటే దానికి సంబంధించి ఏం పబ్లికేషన్స్ చేశారు అనేది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఏమైనా చేస్తుంటే దానికి సంబంధించి సపరేట్గా ఒక షీట్ అనేది మీరు అటాచ్ చేసుకోండి అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ రెఫరెన్స్ 1 అండ్ రెఫరెన్స్ 2 ఇక్కడ రాయండి. నెక్స్ట్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఉంది కదా, దీన్ని చదువుకొని ఇక్కడ డేట్ ప్లేస్ వేసి ఇక్కడ సైన్ చేయండి. ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ అయిపోయింది. మరి అప్లికేషన్ ఫామ్ రెడీ అయింది, మనం ఏ విధంగా మనం అప్లికేషన్ పంపించాలి అనేది మనకి ఇక్కడ చూడండి. సో మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని స్కాన్ చేసుకోండి. దాంతోపాటుగా మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి, ఎక్స్పీరియన్స్ సంబంధించి, ఇంకా ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటన్నిటినీ కూడా ఒకే ఫైల్లో స్కాన్ చేసి పెట్టుకొని ఇక్కడ వాళ్ళు ఒక మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు, rgsa.recruitment.ap@gmail.com అనేటువంటి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దీనికి మన యొక్క అప్లికేషన్ అనేవి మనము మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మెయిల్ చేసేటప్పుడు అక్కడ సబ్జెక్ట్ మనం రాయాలి. ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఏ పోస్టుకు మీరు అప్లై చేస్తున్నారో అనేది కూడా ఆ సబ్జెక్ట్లో మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా, మనం డాక్యుమెంట్స్ ఏమన్నా పెట్టకపోయినా మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తాము అని వాళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీస్ అనేది స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను. సో మనకి డిస్టిక్ కోఆర్డినేటర్కి 35,000, అలాగే స్టేట్ కోఆర్డినేటర్కి 25,000 రూపాయల శాలరీ అనేది ఇస్తారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అదే ఫిక్స్డ్ శాలరీ, డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అలాంటివి ఏమీ కూడా పే చేయము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ వేరే చోటుకి వెళ్ళి మీరు డిప్యుటేషన్లో వర్క్ చేస్తే అక్కడ టూర్స్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ అలవెన్స్ మాత్రం ఇస్తాము అని మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సంవత్సరంలో 15 రోజులు మీకు లీవ్స్ అనేవి ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఈ పోస్టులన్నీ కూడా మనకి కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు, అది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అనేవి ఇచ్చారు, ఒక్కొక్క పాయింటే చూద్దాం. సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ స్కీమ్ కింద ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటాయి. మొదటగా 1 సంవత్సరం పాటు ఉంటుంది, దాని తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు మీ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేట్ గవర్నమెంట్లో కోరడానికి లేదో అది మీరు గమనించాలి. ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో పిలవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ అప్లికేషన్స్ కానీ ఎక్కువ వస్తే రిటన్ ఎగ్జామినేషన్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ పెడతాము, లేదంటే ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తాము అని మనకి ఇక్కడ 4th పాయింట్లో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఎక్కడ ఉంటుంది మనకి ఇంటర్వ్యూ అంటే గుంటూరు తాడేపల్లిగూడెంలో మనకి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిషనర్ ఆఫీస్లో మనకి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇది స్టేట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ జాబ్స్ని ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కొంతమంది 9వ పాయింట్లో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అని ఉంది. ఇది చూసి చాలామంది మేము అప్లై చేసుకోవడానికి అవకాశం లేదేమో అనుకుంటారు, బట్ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అప్లికేషన్ చేసుకోండి అని. అందరూ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మొదటగా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జాబ్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ట్రైబల్ స్టడీస్ లేదా సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా ఆంథ్రోపాలజీ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా రూరల్ డెవలప్మెంట్, ఇందులో ఎవరైతే చదివి ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జాబ్కి అప్లికేషన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి
దీంతో పాటుగా స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్ బ్లాక్ కోఆర్డినేటర్. ఈ 37 జాబ్స్కి సంబంధించి ఎవరైతే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ట్రైబల్ స్టడీస్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్మెంట్ చదివి ఉంటారో మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా కమ్యూనిటీ మొబిలైజేషన్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్లో ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఎంఎస్ ఆఫీస్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. ఇంగ్లీష్ కూడా బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా మీ దగ్గర ఉండాలి ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31/5/2026 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై అనేది ఇస్తాను. అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.